హాయ్ ఫ్రెండ్స్, చాలామంది దేవుడిని నమ్ముతారు. అది వారికి ఆశను, భయాన్ని మరియు జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. కానీ కొంతమంది ఒక సాధారణ ప్రశ్న అడుగుతారు: దేవుడు ఉన్నాడని చెప్పడానికి నిజమైన రుజువు ఏదైనా ఉందా? ఈ వీడియోలో దేవుడి ఉనికిపై ప్రజలకు సందేహం కలిగించే కొన్ని తార్కిక అంశాలను మనం పరిశీలిద్దాం. ఇది ఎవరిని బాధ పెట్టడానికి కాదు, కేవలం లోతుగా ఆలోచించడానికి. మొదటిది, శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడని స్పష్టమైన శాస్త్రీయ రుజువు లేదు. మనం గురుత్వాకర్షణ, గాలి మరియు అణువులు వంటి వాటిని నిరూపించగలం, కానీ దేవుడిని చూడలేము, కొలవలేము లేదా పరీక్షించలేము. 2. బాధల సమస్య. దేవుడు సర్వశక్తిమంతుడు మరియు దయగలవాడు అయితే ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు ఉంది? ప్రజలు బాధపడతారు, పిల్లలు చనిపోతారు, అమాయకులు సమస్యలను ఎదుర్కొంటారు. అంతటి శక్తిమంతుడైన దేవుడు దీనిని ఎందుకు అనుమతిస్తాడు? 3. విభిన్న మతాలు, విభిన్న దేవుళ్ళు. ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి దాని స్వత దేవుడు మరియు నమ్మకాలు ఉన్నాయి. వారందరూ తామే సరైన వారని చెప్పుకుంటారు. అయితే ఏది నిజం? ఇది గందరగోళాన్ని సృష్టిస్తుంది. 4. మానవ భావనగా దేవుడు. కొంతమంది దేవుడిని మానవులు సృష్టించారని అంటారు. చాలా కాలం క్రితం ప్రజలకు ఉరుములు, వర్షం లేదా మరణం వంటి ప్రకృతి విషయాలు అర్థం కాలేదు. కాబట్టి ఈ విషయాలను వివరించడానికి వారు దేవుడిని సృష్టించారు. 5. ప్రత్యక్ష సంభాషణ లేదు. దేవుడు ఉంటే ఆయన అందరితో స్పష్టంగా ఎందుకు మాట్లాడడు? మానవులందరికీ ప్రత్యక్ష సందేశం ఎందుకు లేదు? కేవలం పుస్తకాల ద్వారా లేదా గతంలోని వ్యక్తుల ద్వారా మాత్రమే ఎందుకు? ఈ అంశాలు చాలామంది దేవుడి ఉనికిని ప్రశ్నించేలా చేస్తాయి. అయినప్పటికీ నమ్మకం అనేది ఒక వ్యక్తిగత ఎంపిక. కొంతమంది రుజువు లేకుండా నమ్ముతారు, కొంతమంది సాక్ష్యం లేకుండా నమ్మరు. సో మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.